వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: చికెన్ ½ కిలో, ఇది శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఉల్లిపాయలు 3, టమాటా 1, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కసూరి మేతి కొంచెం, ఆయిల్, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా పౌడరు 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, పసుపు ½ టీ స్పూను. ఇవన్నీ మనం చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కారం 2 టీ స్పూన్లు, పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వేసి కొంచెం ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేదాకా కొంచెం వేయించండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాయి కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వాలి, ఎందుకంటే పచ్చిగా ఉంది కదా. కొంచెం ఈ ఉల్లిపాయల్లో ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి, పచ్చి వాసన పోతుంది. ఉల్లిపాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గనిద్దాము. టమాటా కూడా మగ్గిపోయింది కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి కలిపెట్టండి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. చికెన్ వేసి ఒకసారి కలిపెట్టండి. దీనిలోనే ఒక 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపెట్టండి. దీనికి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఎందుకంటే ఈ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం.
చికెను బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ చికెన్కి బాగా పట్టుంటుంది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం వేసుకోండి, ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఉడికింది కదా. దీంట్లో కసూరి మేతిని ఇలా పౌడర్ చేసి వేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక్కసారి బాగా కలియబెట్టండి. దీంట్లో ఇందాక ఉప్పు కొంచెం వేసాం కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. కసూరి మేతి వేసాం కదా, ఇది వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర రెడీ అయిపోయింది. దీనిలో లాస్ట్గా కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. చికెన్ కర్రీ చూసారు కదా, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.